కాన్సెప్ట్ అయితే కంప్లీట్ చేసాం కదా. మనం ఈరోజు నెక్స్ట్ అయితే ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ కాన్సెప్ట్ అయితే కవర్ చేద్దాం. ఓకే, దానికోసం అయితే నేను ఎక్సెప్ట్ అనే ఒక ఫైల్ క్రియేట్ చేస్తాను. ఎక్సెప్ట్ డాట్ పై అనేది ఒక ఫైల్ క్రియేట్ చేద్దాం. మనమైతే ఈరోజు ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ గురించి అయితే క్లియర్గా తెలుసుకుందాం. వాట్ ఈస్ మీన్ బై ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్? ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్కి నేను అన్ని ఎగ్జాంపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి దీన్ని కూడా ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, ప్రింట్ ఆఫ్ 10 డివైడెడ్ బై 0. ఇప్పుడు మనకి ఏమొస్తుంది అవుట్పుట్? ఫర్ ఎగ్జాంపుల్ నేను రన్ చేసి చూపిస్తాను. మనకైతే 0 డివైజర్ ఎర్రర్ అని వస్తుంది. ఓకే, చూడండి, మనకి 0 డివిజన్ ఎర్రర్. ఇలా కొన్ని రన్ టైంలో మనకైతే ఎర్రర్స్ వస్తాయి. ఇలా ఉన్నప్పుడు కోడ్ ఈ కోడ్ని మనము ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ మనం ప్రీవియస్గా ఒక క్యాలిక్యులేటర్ యాప్ని బిల్డ్ చేసాం. ఆ ఇన్పుట్లో మనకు వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ నేను చూపిస్తాను. ఇప్పుడు మనం క్యాలిక్యులేటర్ యాప్ని బిల్డ్ చేసాం కదా, దాంట్లో N1 వాల్యూ వచ్చేసి 10 ఇచ్చారు అండ్ N2 వాల్యూ వచ్చేసి మనకి 0 ఇచ్చారు. 0 ఇచ్చి ఇక్కడ ఏమి ఆపరేటర్ యూజ్ చేశారు? ఆపరేటర్ని వచ్చేసి మనకి డివిజన్ ఆపరేటర్ యూజ్ చేశారు. ఇన్ దట్ టైం మన ప్రోగ్రామ్ అనేది క్రాష్ అయిపోతుంది. ఇలా 0 డివిజన్ ఎర్రర్ వస్తుంది, ఆ ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ కాదు. అందుకోసమని మనకైతే ఇలాంటి టైంలో యూజ్ చేయడానికి ఈ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అనే కాన్సెప్ట్ని అయితే తీసుకొచ్చారు. ఈ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్లో మనం ఎలా చేస్తామనేది అయితే నేను చూపిస్తాను. దీంట్లో మనకైతే 3 ఉంటాయి: ట్రై, ఎక్సెప్ట్ అండ్ ఫైనల్లీ అని. ఫస్ట్ మనం ట్రైల్ కోడ్ ఎలా రాయాలనేది చూద్దాం. దాంట్లో ఫస్ట్ నేనైతే కోడ్ చెప్తాను. ఫస్ట్ ట్రై బ్లాక్లో ఏ కోడ్ అయితే రాస్తామో ఆ కోడ్ ఒకవేళ ఎర్రర్ వస్తే అదైతే ఎక్సెప్షన్లోకి వెళ్తుంది. ఎక్సెప్షన్ తర్వాత ఫైనల్లోకి వెళ్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ మనం ఒక సింపుల్ కోడ్ రాద్దాం. x ఈజ్ ఈక్వల్స్ టు int ఆఫ్ ఇన్పుట్ ఎంటర్ ఏ నెంబర్ అని ఇద్దాం. ఇప్పుడు నెక్స్ట్ మనమైతే రిజల్ట్ ఈజ్ ఈక్వల్స్ టు 10 డివైడెడ్ బై x అని ఇద్దాం. అండ్ ప్రింట్ ఆఫ్ రిజల్ట్ అని ఇస్తాను. అండ్ ఇప్పుడు మనకి ఇదైతే మనం దీన్ని ఈ కోడ్ని అయితే ట్రై బ్లాక్లో పెట్టాం. ఎందుకంటే మనం ఇక్కడ ఎక్స్ వాల్యూ 0 ఇచ్చామంటే ఇది ఎర్రర్ వస్తుంది. అందుకని మనం దీన్ని ఏం చేస్తామంటే ట్రై బ్లాక్లో పెడతాం. ఇలా ఎర్రర్ ఎక్కడైతే ఎర్రర్ మనకు అనిపిస్తుందో అట్లాంటి కోడ్ని మొత్తం మనం ట్రై బ్లాక్లో పెట్టుకుందాం. అప్పుడు మనకి ఎర్రర్ వచ్చినప్పుడు ఏం చేయాలంటే ఎక్సెప్ట్ అనే మెథడ్ని యూజ్ చేసి ఇక్కడ ఏం ఎర్రర్? 0 డివిజన్ ఎర్రర్. ఇక్కడ చూడండి, ఈ ఎర్రర్ వస్తుంది ఇక్కడ. కాబట్టి ఈ ఎర్రర్ వచ్చినప్పుడు మనకి ఏం ప్రింట్ చేయాలనేది అయితే మనం ఇక్కడ ఇస్తాం. ప్రింట్ యు కాంట్ డివైడెడ్ బై 0 అని ఇస్తాం. cannot divide by 0 అని ఇస్తాం. అప్పుడు మనకి ఈ 0 డివిజన్ ఎర్రర్ అనేది ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మనకి ఏమొస్తుందంటే ఇది అనేది ప్రింట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను రన్ చేసి చూపిస్తాను. ఎంటర్ నెంబర్ అని వచ్చింది. నేనైతే ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ 2 అని ఇస్తాను. 2 అని ఇచ్చినప్పుడు మనకి ఏమొచ్చింది? 5.0 అని వచ్చింది. అగైన్ మళ్ళీ రన్ చేద్దాం. మళ్ళీ రన్ చేసి నేనైతే ఇప్పుడు 0 ఇస్తాను. ఇప్పుడు మనకి ఏమొస్తుంది చూడండి, యూ కాంట్ డివైడ్ బై 0. ఇలా అయితే మనం ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అయితే యూస్ చేస్తాం. ఒకవేళ మనం ఇది ఇవ్వలేదంటే మనకి ఏం ఎర్రర్ వచ్చింది? ఫస్ట్లో మనం చూసాం కదా 0 డివిజన్ ఎర్రర్ని, అలా ఎర్రర్ వస్తుంది. ఇలా ఎక్సెప్ట్ బ్లాక్స్ని అయితే యూస్ చేస్తాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫైనల్లీ కూడా ఎందుకు యూస్ చేస్తామంటే ఇది కూడా నేను చూపిస్తాను ఎగ్జాంపుల్గా. ప్రింట్ ఆఫ్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ కంప్లీటెడ్ అని ఇద్దాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం రన్ చేద్దాం. ఓకే, మనకు వచ్చింది. ఇక్కడైతే నేను 2 అని ఇస్తాను. ఏమొచ్చింది చూడండి, ఫైనల్ బ్లాక్లో ఉండేది ఇలా ప్రింట్ అవుతుంది. ఫైనల్గా ఏమున్నది? ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ కంప్లీట్ అయిపోయిందని మనకైతే ఒక
రావడానికి అయితే మనం ఫైనల్ బ్లాక్ అయితే యూజ్ చేస్తాం. మనం 0 ఇచ్చినా కూడా చూడండి ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ కంప్లీటెడ్. ఫైనల్‌గా ఇది ఎగ్జిక్యూట్ అయినా మనకైతే ఫైనల్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇలా ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అయితే ఈ విధంగా అయితే